గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఇంకా ప్రధానంగా గ్రూప్ 1 గురించి చర్చ. ఏ పేపర్లో చూసినా ప్రథమ హెడ్లైన్స్ అయ్యే ఉంటాయి మ్యాక్సిమం. ఐఫోన్ 17 ఆగయా, మార్కెట్లోకి 4 సరికొత్త మొబైల్స్ రాక. ఎయిర్ పాడ్స్ ప్రో 3 మరో 3 స్మార్ట్ వాచ్ల విడుదల. 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్. ఎన్డీఏ అభ్యర్థిదే విజయం. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో ఓటింగ్కు 14 మంది గైర్హాజరు. విపక్షాల్లో క్రాస్ ఓటింగ్. రైట్, చూద్దాం. అది గ్రూప్ 5 మెరిట్ లిస్ట్ రద్దు, రీవాల్యుయేషన్ జరపండి లేదా పరీక్ష మళ్లీ పెట్టండి. హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు. ఈ ప్రక్రియ 8 నెలల్లోనే పూర్తి చేయాల్సిందే, లేదంటే మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తాం. మూల్యాంకనంలో పారదర్శకత లేదు, మెయిన్స్ నిర్వహణలో సమగ్రత లోపం, ప్రతి దశలోనూ పేరుకుపోయిన పక్షపాతం. గ్రూప్ 1 పై హైకోర్టు చారిత్రాత్మక తీర్పు. టీజీపీఎస్సీ ప్రభుత్వంపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం. 8 నెలల్లో రీవాల్యుయేషన్ అన్న జరపాలి, లేదా మళ్ళీ మెయిన్స్ పరీక్షలు మాత్రం పెట్టాల్సిందే, లేకపోతే మాత్రం టోటల్ రద్దు చేస్తామని చెప్తున్న పరిస్థితి. దీంట్లో తప్పు ఎవరిది అసలు? ప్రభుత్వందా? ప్రభుత్వం అంటే ఒక ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే మొత్తం 3 సార్లు ఇది వాయిదా పడ్డది. 2 ప్రిలిమ్స్, ఇది 3వసారి. మొత్తం 3 సార్లు వాయిదా పడ్డది. ఆ గత ప్రభుత్వంలోనే 2 సార్లు. కాబట్టి 2 ప్రభుత్వాలకు తప్పు ఉంటుంది, ప్లస్ టీజీపీఎస్సీ. చూద్దాం, దీని గురించి సమగ్రంగా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. మూల్యాంకనం సరైన విధానంలో జరగలేదు, మోడరేషన్ విధానాన్ని అమలు చేయలేదు. ఈ విషయాల్లో కమిషన్ పరస్పర విరుద్ధంగా వ్యవహరించింది. మూల్యాంకనం చేసిన వాళ్ళు ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో నిపుణులే, అయితే మూల్యాంకన విధానం మాత్రం ఒకే రీతిలో జరగలేదు. కమిషన్ 2-3 రకాల మూల్యాంకనం చేయించింది, మోడరేషన్ అనుసరించలేదు. ఇది అసమానతకు దారితీస్తుంది, ఇది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఓకే, బట్ దోషులు ఎవరు అనేది తేలాలి. ఓన్లీ వాల్యుయేషన్లోనే పోయిందా, లేకపోతే అసలు పేపర్ తయారు చేసే వాళ్ళకు చిత్తశుద్ధి లేక తయారు చేసి ఎందుకంటే తప్పుల తల కదంతా. నెక్స్ట్ ప్రభుత్వాలదా? 11 సంవత్సరాలు దాటింది తెలంగాణ ఏర్పడి. 2 ప్రభుత్వాలు మారినాయి, ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించలేకపోయింది. సిగ్గుచేటు ఇది, తెలంగాణ రాష్ట్రానికే సిగ్గుచేటు. వేరే రాష్ట్రాలకు చెప్పుకుంటే పరుగు పోతుంది దేశంలో. కేవలం ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, 2 ప్రభుత్వాలు వచ్చినాయి, ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ 563 ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది. గ్రూప్ 1 ఎగ్జామ్ను నిర్వహించలేకపోయింది. ఉద్యోగాల సంఘం దేవుడెరుగు, కనీసం ప్రాసెస్ను నిర్వహించలేకపోయింది. అలాంటి ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయి ప్రజలను. దీని గురించి చాలా సమగ్రంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది మిత్రులారా. చూద్దాం. దొంగలెవరో తీర్చండి, గ్రూప్ 1 అవకతవకలపై కమిషన్ వేయాలి. కేటీఆర్. హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సుప్రీంకోర్టు జడ్జితో పూర్తి స్థాయి విచారణ జరపాలి. బ్రోకర్లు, దోషులను బయటికి తేవాలి. ఎవరు ఉద్యోగాలు అమ్ముకున్నారో, ఎక్కడ తప్పులు జరగాలో స్పష్టతనివ్వాలి. ఎవరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తేలాలి. ఉద్యోగాల భర్తీపై ప్రత్యేక అసెంబ్లీ పెట్టాలి. అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించాలి. నిరుద్యోగులపై కేసులను ఉపసంహరించాలి. దేశజాలకు పోయి రాజకీయం చేయొద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన. నిన్న కేటీఆర్ ఏమంటుండు? అయాల రాహుల్ గాంధీ పక్కన కూర్చున్న విద్యార్థులే ఇవాళ నా పక్కన నిలబడ్డారు. ఆయన ఇచ్చిన హామీల మేరకే వాళ్ళని గెలిపించారు. మరి ఏమైంది? ఇది వచ్చి మాట్లాడాలి రాహుల్ గాంధీ అంటుండు. మీ తప్పు కూడా ఉంది అందులో. కాంగ్రెస్ ఒక్కతే కాదు, మీ అప్పుడు కూడా రద్దయినాయి. అసలు పేపర్లు అమ్ముకునేదే మీ అప్పుడు అని నాకు వాదన వచ్చింది. అప్పుడు పిటిషన్లు అయినాయి దాని మీద, అందుకే క్యాన్సిల్ అయింది. ఫిలిమ్సే రద్దయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రూప్ 1 ప్రశ్నపత్రం లీక్ అయిన విషయంలో నిఘా వర్గాల ద్వారా తెలిసిన వెంటనే తప్పును సరిదిద్దుకోవడం కోసం పరీక్షను నాటి సీఎం కేసీఆర్ రద్దు చేశారు. ఈగోకు పోయి నిరుద్యోగులు నష్టం చేయవద్దు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయండి. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది విద్యార్థులు వేసిన ఓట్ల వల్లనేనని గుర్తించండి. మీరు కూడా గుర్తించారు కదా. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది, మీరు గుర్తించారు, కానీ వాళ్ళకే టోపీ పెట్టారు కదా లాస్ట్కు. ఇది పరిస్థితి. 2 ప్రభుత్వాలు దొంగలే గ్రూప్ 1 విషయంలో. ఖచ్చితంగా దీని గురించి ఇప్పుడు చెప్తా ఉండండి లైన్లో. నేను దీని గురించి వివరణ ఇస్తా, పూర్తి వివరణ. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎవరికో ఒకరికి అన్యాయం జరిగినట్టే. ఇటు 20,000 మంది కన్నా అన్యాయం జరుగుతుంది, లేకపోతే 563 మంది కన్నా అన్యాయం జరుగుతుంది. దాని గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. నిరుద్యోగులదే అంతిమ విజయం, అభ్యర్థుల వాదనలే నిజమయ్యాయి. నాడు పట్టించుకొని రేవంత్ సర్కార్ అధికార మత్తులో విద్యార్థుల అణిచివేత. పరీక్ష రద్దే మార్గమా? టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం రివాల్యుయేషన్ అవకాశమే లేదు.
పునఃమూల్యాంకనతో కొత్త చిక్కులు, రీ ఎగ్జామ్ కు నిరుద్యోగుల డిమాండ్ రద్దు చేయడమే సరైన నిపుణులు. నేడు కమిషన్ భేటీలో తుది నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకున్నా అన్యాయమే జరుగుతుంది. ఎట్లా అంటే మిత్రులారా, ఇప్పుడు రీవాల్యుయేషన్ చేస్తావు, మళ్ళీ ఈ 563 మందికి వస్తే రీవాల్యుయేషన్ లో యూజ్ లేదు, ఖచ్చితంగా అభ్యర్థులు మారుతారు అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళ దాంట్లో నిజాయితీ పరులు ఉండొచ్చు, అక్రమంగా కొనుక్కున్న వాళ్ళు ఉండొచ్చు, ఏదైనా జరగదు. ఇప్పుడు ఆ నిజాయితీ వ్యక్తికి రాకపోతే ఆయనకు అన్యాయం జరిగినట్టే కదా. లేదు, నువ్వు మళ్ళీ ఎగ్జామ్ పెడతా అంటావు, మళ్ళీ ఎగ్జామ్ పెడితే మళ్ళీ ఈ 563 మందిలో నిజాయితీ పరులు ఎంతమంది ఉండొచ్చు, వాళ్ళకి మళ్ళీ వస్తుందన్న గ్యారంటీ ఉంటుందా? వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది, వాళ్ళ విధిలోకి వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళ కుటుంబ నేపథ్యం ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ పెడితే ఆ రోజు ఉన్న ప్రిపరేషన్ ఈ రోజు ఉంటుందా అతనికి? ఆ రోజు ఎగ్జామ్ రాసిన మానసిక పరిస్థితి ఈ రోజు ఉంటుందా? అదే మెరిట్ లో అదే స్థాయిలో ఉద్యోగం రాయగలుగుతాడా ఆ అభ్యర్థి? ఒక నిరుద్యోగ అభ్యర్థి ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏంది ఈ రోజు? ఇప్పుడు 563 మందిలో ఒక 300 మంది అక్రమంగా కొనుక్కున్నా 263 మంది అన్న 50% మంది అయినా నిజాయితీగా ఉంటారు కదా. ఆ నిజాయితీ ఉన్న అభ్యర్థులు ఈ రోజు అదే పరిస్థితుల్లో అదే కండిషన్ లో ఎగ్జామ్ రాయగలుగుతారా? ఇప్పుడు నువ్వు రీ ఎగ్జామ్ పెట్టినా కూడా లేదు, మొత్తమే రద్దు చేసి ప్రిలిమ్స్ నుంచి పెడతా అంటవా? అట్లా పెట్టినా కూడా ఇప్పుడు ఈ 563 మందిలో నిజాయితీగా ఉన్నోళ్ళు, నిజాయితీగా ఉద్యోగం సాధించిన వాళ్ళు మళ్ళీ సాధిస్తారనే గ్యారంటీ ఉందా? వాళ్ళ కుటుంబ నేపథ్యం దానికి సపోర్ట్ చేస్తుందా? వాళ్ళ పర్సనల్ విషయాలు సపోర్ట్ చేస్తాయా? వాళ్ళ ఆర్థిక స్తోమత సపోర్ట్ చేస్తుందా? ఎన్నో కారణాలు. ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అన్యాయం జరిగినట్టే, దీనికి ఎలాంటి మార్గం లేదు, అన్యాయం మాత్రం చేసినట్టే ప్రభుత్వాలు. చేద్దాం, దాని గురించి పూర్తిగా డిస్కషన్ చేద్దాం. మావోయిస్ట్ కొత్త దళపతిగా తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ కార్యదర్శిగా జగిత్యాల జిల్లా కోరుట్ల వాసి 43 ఏళ్ల క్రితమే అజ్ఞాతంలోకి, స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా హిడ్మా. పిల్లల చదువులపైనే జీఎస్టీ వాత, స్కూల్ సర్వీసులపై ట్యాక్స్ల మోత, టెక్స్ట్ బుక్స్ మెటీరియల్స్ పైనే బాధుడు, జీఎస్టీని 18% పెంచిన కేంద్రం, ఫీజులు భారీగా పెరగొచ్చు, విద్యావేత్తలు ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు. జీఎస్టీలో విప్లవాత్మకమైన సవరణలు తీసుకొచ్చి పేద మధ్యతరగతి వర్గాలు ఊరట కలిగించామని కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ గొప్పలకపోతున్నది. నిజానికి ప్రభుత్వ తాజా నిర్ణయాలతో సామాన్యులకు ఒరిగింది ఏమీ లేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఏం జీఎస్టీ? వాని బొంద మీద జీఎస్టీ. విద్య మీద పెరిగితే ఎందుకే నాకు అర్థం కాదు. విద్య మీద పెరిగితే పేదోళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో చదవాలని చేస్తున్నాయి ప్రభుత్వాలు, ఇటు సెంట్రల్ కానీ స్టేట్ కానీ. విద్య మీద నువ్వు 18% పెంచితే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివే పేదలు ఆ మాత్రం కూడా దోలరు, బనికిరాని ప్రభుత్వ పాఠశాలగా దోలాల్సి వస్తుంది పేదలు. మళ్ళీ ఆ ఫీజులు తట్టుకోలేక, ఆ ఫీజుల ఒత్తిడి తట్టుకోలేక, ఆ బుక్కులు కొనలేక. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వం కలిసి ఏం చేస్తుందంటే ఉన్నత వర్గాలకు చెందిన పిల్లలు, ఉద్యోగస్తుల పిల్లలనే ప్రైవేట్ పాఠశాలకు తోలేటట్టు చేస్తున్నాయి అన్ని కలిసి ప్లాన్ చేసి. ఇప్పుడు బీభత్సంగా ఫీజులు పెంచితే పేదోడు ఏం చేస్తాడు? వాని స్థాయికి మించి ఇప్పుడు కష్టపడుతుంటూ తోలుతున్నాడు. రేపు ఫీజు అత్యంతంగా పెంచిన వాడు ఏం చేస్తాడు? గతి లేక ప్రభుత్వ పాఠశాలకు తోలుతాడు. ఈ రకంగా నరుక్కుంటూ వస్తున్నాయి ప్రభుత్వాలు పేద ప్రజలను. కుప్పకూలిన గురుకుల భవనం, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, 3 విద్యార్థులకు గాయాలు, దవాఖానాకు తరలింపు. మరో 5 నిమిషాలు ఆలస్యమైతే పెను ప్రమాదం. సంగారెడ్డి జిల్లా లింగంపల్లి ఘటనలో తల్లిదండ్రులు ఫైర్. ఏంది దుర్మార్గం? ఏంది గురుకుల భవనాలు కూలుడు? సెక్రటేరియట్ అవసరమా నీకు? అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రభుత్వం. మొత్తం గురుకులాలు కొత్త భవనాలు ఏర్పాటు చేసిన తర్వాత కట్టుకోవాల్సి ఉండే నువ్వు. ఇప్పటి వరకు సెక్రటేరియట్ అన్ని 100 కోట్ల వెచ్చించి నిర్మించిన దాంతో ఏం ఒరిగింది? ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా పెట్టలేకపోయింది ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ. మీకు ఎందుకే భవనాలు, లగ్జరీలు, జీతాలు? అంతకు డబుల్ జీతాలు చేసుకున్నారు మీరు. మీ పబ్బం గడుపుకోవడానికి ప్రజల్ని వాడుతున్నారు. అదే ఆక్రందన, రాత్రి నుంచి పడిగాపులు, కేంద్రాల వద్దనే భోజనాలు, పలు చోట్ల తోపులాట, రోడ్డెక్కిన అన్నదాతలు, రోజులు గడుస్తున్న తీరని యూరియా కొరత, నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది పరిస్థితి. రైతుల పరిస్థితి ఇట్లుంది, విద్యార్థుల పరిస్థితి అట్లుంది. ఇరికిరుకు గదులలో ఎప్పుడు కూలుతాయో తెలియదు, ఏ రైతులు కూలి చచ్చిపోతారో తెలియదు పాపం స్టూడెంట్స్. అలాంటి భవనాలలో వాళ్ళని పెట్టడం. ఈయన బీఆర్ఎస్ ఈయన అడుగుతుంది చూడు, ఏ గురుకులంలో బాగుందో చూపించు. ఇయ్యాలి వచ్చిందా? గురుకులాలు 2 ఏళ్లలో కడతారా? నువ్వు 10 ఏళ్ల నుంచి ఏం చేసినావు? బిడ్డు గురువాల పనులు పోయినావా? బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టి ఇవాళ ఇట్లా పేపర్ పెట్టి చూపిస్తున్నావు. సీఎం నియోజకవర్గానికే వెళ్ళి తేలుద్దామా? విద్యార్థుల ధర్నాలు కనిపించడం లేదా? సీఎం కోసమే అడ్లూరి అబద్ధాలు, కోడిగుడ్ల ధర పెంచి 600 కోట్ల స్కామ్, మంత్రి లక్ష్మణ్ కుమార్ వాటా ఎంత? మాజీ మంత్రి కుప్ల ఈశ్వర్ సూటి ప్రశ్నను వాళ్ళు ఏం చేసినావు? గురుకులాలు ఇవాళ వచ్చినాయా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పుట్టుకొచ్చినాయా సడన్ గా?
గత 10 ఏళ్ళు నువ్వు గుడ్డి గుర్రాల పండ్లు తోయినా గురుకులాలను బాగు చేయకుండా నీ జీతం పెంచుకున్నావు, నీ సెక్రటేరియట్ ను బిర్రో కట్టుకున్నావు నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవాళ నువ్వు అడుగుతున్న ప్రశ్నిస్తున్నావు, ఒక సంవత్సరం నిండా 2 ఏళ్ళు నిండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురుకులాలు ఏం బాగున్నాయని నువ్వేం చేసినావు అంటున్నా. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, దానికి సమాధానం చెప్పుర్రి. మంటల్లో హిమాలయ దేశం, నేపాల్లో ఉధృతమైన జనరేషన్ జెడ్ ఆందోళనలు, పార్లమెంట్ సుప్రీంకోర్టుతో పాటు అధ్యక్షుడు ప్రధాని మంత్రులు నివాసాలకు నిప్పు, సోషల్ మీడియాపై నిషేధం ఎత్తేసిన ఆగని హింస, ప్రధాని అధ్యక్షుడు రాజీనామా, నేతల్ని ఉరికించి కొట్టిన ఆందోళనకారులు, మాజీ ప్రధాని సతీమణి సజీవ దహనం, చర్చలకు రావాలన్న ఆర్మీ చీఫ్ పిలుపు, కాఠ్మాండు చిక్కుకున్న తెలుగువారు. నేపాల్ ఎట్లా జరిగిందో మన కాడ అట్లా జరగాలి, ఉరికించుకుంటూ కొట్టాలి ఒక్కొక్కరిని నాయకులను. అప్పుడు కానీ వీళ్ళకు ప్రజలంటే ప్రజలు విలువ ఉంటుంది కొంచెం. వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలోనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేసుకుంటూ పోతారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవోలు పెట్టుకుంటూ పోతారు. అందుకే మిత్రులారా, అంబేద్కర్ రాజ్యాంగంలో 10 సంవత్సరాలు రిజర్వేషన్లు ఎట్లా అమలు చేసిండో, ఏది మొత్తం అందరు సమానం కావాలని, తక్షణమే రాజ్యాంగంలో 20 సంవత్సరాల వరకు పొలిటికల్ సైన్స్ లో రాజనీతి శాస్త్రంలో పట్టభద్రులైన వారే పోటీ చేయాలి, వాళ్ళే చట్టాలు చేయాలి అని నిబంధన తీసుకురావాలి. ఒక 20 సంవత్సరాల వరకు డబ్బులున్న ప్రతి ఒక్కడు పోయి పోటీ చేసి గెలిచి చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేసి ఇట్లనే ఉంటది. పేరుకే కమిషన్లు, ఆ నియమించే చైర్మన్ల కాడ డబ్బులు తీసుకుంటారు, ఆ కమిషన్ సభ్యుల కాడ డబ్బులు తీసుకుంటారు ఈ రాజకీయ నాయకులు. ఓట్లు ఇచ్చి నోటుకు ఓట్లు ఇచ్చి గెలిచిన రాజకీయ నాయకులు చట్టసభల్లో కూర్చొని చట్టాలు చేస్తే ప్రభుత్వం ఇట్లనే ఏడుస్తుంది. 79 ఏళ్ల భారతం కాదు, ఇంకో 79 ఏళ్ళైనా భారతదేశం ఇట్లనే ఉంటది. ఎప్పుడైతే ఓటుకు నోటు ఇచ్చి కొనుక్కునేటోళ్ళు చట్టసభల్లో కూర్చున్నంత కాలం. తక్షణమే ఒక 20 సంవత్సరాలు రాజ్యాంగ సవరణ ఖచ్చితంగా అవసరం ఈ దేశానికి. రాజనీతి శాస్త్రంలో పట్టభద్రులైన వాళ్ళు మాత్రమే, డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయ నాయకులుగా పోటీ చేయాలి, చట్టసభలో చట్టాలు చేయాలని ఒక 20 సంవత్సరాల వరకు నిబంధన పెట్టుకుంటే ఈ దేశం బాగుపడుతుంది. అప్పటి వరకు నువ్వు ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా, ఎన్ని వేల కోట్ల బడ్జెట్ విద్యా వ్యవస్థ మీద పెట్టినా, వైద్య వ్యవస్థ మీద పెట్టినా అది బూడిదలో పోసిన పన్నీరే. ఏ వర్గాల ప్రభుత్వం వచ్చినా అంతే, అది బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ అని కాదు. అసలు పరిపాలన విధానం తెలవదు, ఎట్లా పరిపాలించాలో తెలవదు, చట్టాలు ఎందుకు చేయాలనో తెలవదు. ఏది తెలవనోడు 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిపోయి ఆడ కూర్చొని చట్టసభలలో వాళ్ళ జీతాలు పెంచుకొని, వాళ్ళ అలవెన్సులు పెంచుకొని, వాళ్ళకు నచ్చినట్టు కమిషన్లను ఏర్పాటు చేసుకుంటూ పోయి చట్టాలు చేస్తే గిట్లనే ఉంటది. కనీసం 11 ఏళ్ళ తెలంగాణలో ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టలేకపోయింది ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం. ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉన్నంత కాలం ఇదే పరిస్థితి. హైదరాబాద్ గ్రూప్ 1 పేపర్లు మళ్ళీ దిద్దండి, మెయిన్స్ పునఃమూల్యాంకనం చేయండి, కుదరకపోతే తిరిగి పరీక్ష నిర్వహించండి. ప్రక్రియ పూర్తికి 8 నెలల గడువు. టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం. తిరిగి నిర్వహించాలి, హైకోర్టు తీర్పు గుణపాఠం కావాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలి. హైకోర్టు తీర్పును స్వాగతించిన కేటీఆర్. రేవంత్ ప్రభుత్వానికి చెంపపెట్టు, గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ పోరాట ఫలితమే తీర్పు. చెప్పుకోరిగా ఇప్పుడు తీర్పు వచ్చింది కాబట్టి మా ఫలితమైన ఈయన, మా ఫలితమైన ఆయన. అసలు దుర్మార్గులే మీరు కదా, 3 పార్టీలు కలిసి చేసిన దుర్మార్గం కదా అది. ఎవరొక్కరు మంచోళ్ళు లేరు, అందరు దొంగలే. జాబ్ క్యాలెండర్ దేవుడు పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం. బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు. అది ఇప్పుడు దొరికింది సందు బీజేపీకి. జనరల్ ర్యాంకింగ్ జాబితాను రద్దు చేసిన హైకోర్టు. గ్రూప్ 1 పై తీర్పు చెంపపెట్టు. ఎవరికి, ఏ ప్రభుత్వానికి చెంపపెట్టు? మళ్ళీ అన్నదోరు నిరుద్యోగులకు సమాధానం చెప్పాలన్న మాజీ మంత్రి హరీష్ రావు, మీ దాంట్లో కాలేదా రద్దు? 2 ప్రభుత్వాలకు చంపపెట్టాది. సర్కార్కి నివేదిక, ఈ కార్ రేసులో కీలక పరిణామం. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఏసీబీ, గవర్నర్ అనుమతిని కోరే అవకాశం. హేమా నిబంధనలు ఉల్లంఘించినట్టు వెల్లడించిన ఈడీ అధికారులు. ప్రధాని మోడీ ఏరియల్ సర్వే. హిమాచల్ వరద ప్రాంతాల్లో ప్రధాని పర్యటన. తక్షణ సాయంగా 1500 కోట్లు ప్రకటించిన మోడీ. గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం. 50,000 చొప్పున గాయపడిన వారికి. బా ఏ విధానమయ్యా. 17వ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. 452 ఓట్లు పొందిన రాధాకృష్ణన్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు, 152 ఓట్ల మెజార్టీతో ఘన విజయం. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశం. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ విధులు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సాయం అందించండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసమే స్కూళ్లు. వరదలు, వర్షాల వల్ల దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకోండి. రుణాల రీస్ట్రక్చర్ అనుమతించి భారం తగ్గించండి. గత ప్రభుత్వపు అప్పుల భారంపై కేంద్రానికి వివరణ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మకు సీఎం రేవంత్ వినతి. భేటీలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, అధికారులు. ఆపరేషన్ సింధూర్లో 400 శాస్త్రవేత్తలు. ఇస్రో చైర్మన్ నారాయణ వెల్లడి.
అందరినీ కలుపుకొని పోతాం, సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయం, కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాల్లో జాగృత అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రైట్గా ఇక పోరాటం మొదలు పెడతారు అక్క. రక్తసిక్తమైన నేపాల్, వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తి సమాచారం మనకు లేకున్నా కూడా ప్రజల్లో మాత్రం తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అసలు నాయకులను ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతున్నట్టు అక్కడ. అలాంటి చైతన్యం ఇక్కడ కూడా రావాలి. గచ్చిబౌలిలో 600 గజాలు కబ్జా స్థలం స్వాధీనం, హైడ్రా ఆపరేషన్ లో 11 కోట్ల విలువైన 600 గజాల పార్క్ స్థలానికి రక్షణ, మావోయిస్టు దళపతిగా తిప్పిరి తిరుపతి. రైట్.